హలో అండి, అందరికీ నమస్తే. నేను నిన్న చేసిన ఒక వీడియోలో బరువు ఎలా తగ్గాలి అనే టాపిక్‌కి సంబంధించి క్వాలిఫైడ్ డాక్టర్ లేదంటే క్వాలిఫైడ్ డైటీషియన్‌కి సంబంధించి మీరు గైడెన్స్ తీసుకోండి అని చెప్పాను. సో, ఆ వీడియోలో నేను పర్టిక్యులర్ క్వాలిఫైడ్ అనే పదం అనేది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్పాననేది ఈ వీడియోలో చెప్తాను. మీరు చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుంది. నేను చెప్పింది కరెక్టో కాదో మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, నేను ఇప్పుడు ఒకటి రీసెంట్‌గా మనం పేపర్‌లో చూసాము. ఒక క్లిప్ వచ్చింది. ఒక న్యూస్ ఆర్టికల్. సో, ఆ న్యూస్‌కి సంబంధించిన క్లిప్ అనేది నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి చూడండి. సో, చూశారు కదా! ఈ క్లిప్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని. వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళండి. ఒకతను డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఒకతను ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్నారంట. కానీ వీళ్ళిద్దరూ డాక్టర్లుగా అవతారం ఎత్తి ఆ రాష్ట్రంలో ఒక టౌన్‌లో గత 5 ఏళ్లుగా ఒక క్లినిక్ రన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారంట. ఈవెన్ వాళ్ళు ఆపరేషన్స్ కూడా చేస్తారంట. రీసెంట్‌గా ఈ నెల 5వ తారీఖు ఒక ఉమెన్ డెలివరీ కోసం అక్కడ జాయిన్ అయ్యారు. ఆవిడకి సిజేరియన్ ఆపరేషన్ చేస్తూ అక్కడ కాంప్లికేట్ అయ్యి ఆవిడకి సివియర్ బ్లీడింగ్ అయ్యి ఆవిడ చనిపోయారు. సో, వాళ్ళ బంధువులు ఇచ్చిన కంప్లెయింట్‌తో పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ విషయం అనేది బయటకొచ్చింది. సో, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఆ క్లినిక్‌ని సీజ్ చేశారు. సో, ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారండి. సో, నేను ఎప్పుడూ రెగ్యులర్‌గా నా దగ్గరకు వచ్చే వాళ్ళని కూడా హెచ్చరిస్తుంటాను. మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్ళేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా రూరల్ సెక్టార్‌లో ఎక్కువగా చూస్తుంటామండి. అక్కడున్న ఇల్లిటరసీని, అక్కడున్న జనాల ఫైనాన్షియల్ పరిస్థితుల్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని అక్కడ ఇలాంటి ఫేక్ క్లినిక్స్ స్టార్ట్ చేసి అక్కడ జనాలని మోసం చేయడము, ఇలా ప్రాక్టీస్ చేస్తుంటారండి. సో, నేను రెగ్యులర్‌గా నా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉంటాను. అలాగే నా వీడియోస్ ద్వారా కూడా నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. సో, మాస్క్ వేసుకొని మెడలో స్టెతస్కోప్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు కాదు. 1, 2 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి అని చెప్పి నేను ప్రతిసారి అలర్ట్ చేస్తూనే ఉంటాను. ఇది ఒక రకమైన బ్యాచ్ అండి. ఇంకో రకమైన బ్యాచ్ కూడా రీసెంట్‌గా మనం చూస్తున్నామండి. బయట గాని లేదంటే ఈ మధ్య సోషల్ మీడియాలో వీళ్ళు మరీ ఎక్కువైపోతున్నారు. మీరు ఇంట్లో నుండే బరువు తగ్గొచ్చు. ఇంట్లో ఉండే మీరు షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలన్నీ మీరు కంట్రోల్‌లో చేసుకోవచ్చు. ఆ డైటు, ఈ డైటు, నా డైటు అనుకుంటూ ఈ డైట్ వాడమండి అని చెప్పేసి జనాల్ని ఎక్కువగా ట్రాప్ చేస్తూ ఉంటారండి. ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో. ఆ జ్యూస్ తాగండి, ఈ జ్యూస్ తాగండి మీరు ఇట్లే బరువు తగ్గిపోతారు. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఇంట్లో నుండే అన్నీ చేసుకోవచ్చు. అన్నీ కంట్రోల్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి జనాల్ని ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. సో, మీరు బ్లైండ్‌గా వీళ్ళ మాటలు విని వీళ్ళని ఫాలో అవుతూ, వీళ్ళ డైట్ ఫాలో అవుతూ బరువు తగ్గాలని చూస్తే బరువు తగ్గకపోగా లాంగ్ రన్‌లో సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటదండి. ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళని మళ్ళా మీరు కాల్ బ్యాక్ చేస్తే కనీసం మీకు రెస్పాండ్ కూడా ఎవరు, మీ ఫోన్ కూడా ఎత్తరు. సో, ఇలాంటి వారి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మన చుట్టూనే ఫేక్ డాక్టర్స్, ఫేక్ డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్‌లని, కోచ్‌లని ఈ మధ్య రకరకాలుగా సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నారండి. సో, నేను అందుకని క్వాలిఫైడ్ అనే పదం అదే పనిగా స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. సో, మీరు ఎవరినన్నా ఫాలో అవ్వాలన్నా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక డైటీషియన్ కలవాలన్నా 1, 2 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. థాంక్ యూ.